కొత్త సమీరంలా నును వెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అరవిచ్చిన లాస్యంలా సిరి ఓ సిరి ఏం చేస్తున్నావే? నీకోసమే చాయ్ పెడుతున్నా. సిరి నువ్వెంత మంచిగా అని లేచిన వెంపడే అద్దె ఇద్దె అనక ముందుకే చాయ్ పెట్టుగా చిత్తునే ఎంత బంగారం నేను. అబ్బో ఏంది బంగారం గింగారం అని పెట్టాను? పొద్దు పొద్దున్నే నన్ను ముగ్గులోకి దించుదామని ఉపాయం మీద చేస్తాను గాని నా ప్రేమ ముక్కులో నువ్వు ఎప్పుడో పడిపోయినవి. నా కోసం మీ వాళ్ళని అందరూ వదిలేసి నా ప్రేమ కోసం నా ఇంటికి వచ్చినవి. నీకు ఇకపై ఏ కష్టం రాకుండా నేను సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటా. అమ్మా నాన్నను మరిపించే ప్రేమ దొరికితే అంతకన్నా ఏ ఆడపిల్లకైనా ఇంకేం కావాలండి? నాకు అంత ప్రేమ మీరు చూపిస్తున్నారు. మీకోసం మీ ఇంటికి ఏంది ఇంకెక్కడికైనా వస్తా. అబ్బో సిరి నువ్వు వేదాంతాలు బాగానే చెప్తున్నావు గాని అట్లేం దేతి. దీన్ని ఇట్లనే చూసుకుంటుంటే నా కొడుకు నాకు కాకుండా చేసేటట్టున్నది. దీన్ని ఎట్లనన్నా చేసి ఇంట్లోకి వెళ్ళగొట్టాలి. సరే సిరి నేను బయటకు వెళ్తా పని కొంచెం. సరే సిరే అత్తమ్మా ఏం చేస్తానవే? ఏం లేదు అత్తమ్మా. నాకు ఛాయ్ పోసుకురావని నాకు తెలియదా? ఇప్పుడే తెత్తమ్మా. ఇంత పొద్దువేంది ఇంకా ఛాయ్ పోతలేదు ఏం పోతలేదు. ఇగో అత్తమ్మా. అవునే సిరి, లగ్గం అయి గిన్ని రోజులు అవుతుంది. కట్నం పైసలు ఎప్పుడు తెచ్చుకుంటావే అవ్వగారింటి కాడ నుంచి వెళ్ళి? రేపటాలా మీకే పిల్లో పిల్లగాడ ఊడితే అక్కడికి వస్తాయి కదా. ఇన్ని పైసలు ఉండకపోతే ఎట్లా? ఎప్పుడు తెచ్చుకుంటావు మరి కట్నం? మా వాళ్ళకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని నేను చచ్చినట్టే అని మా నాన్న నెత్తి మీద నీళ్లు పోసుకున్నాడు అత్తమ్మ. ఇక సావైనా బతుకైనా ఇక్కడనే. ఆహా అంతేనా? సరే నువ్వు పోయి బువ్వకూర వండుపో. నువ్వు ఎట్లా కట్నం పైసలు దేవో నేను చూస్తానే. నా కొడుకుతోనే కట్నం పైసలు వచ్చేటట్టు చేస్తా. ఏం ఉడుతున్నావే? ఎక్కడ పాష ఆన్నే ఉన్నది. నీ అవ్వ గిట్టనే నేర్పిందా పనిచేసుడు? మంచిగానే ఊడతాను కదా అత్తమ్మ, ఎందుకు ఎట్లా మాట్లాడతాను? మంచిగా ఉడుతున్నావా? ఆ సంచి కింద పాష ఏందే? ఎక్కడ పాష అటి ఏటు దాటి నూక్కుంటా ఏం ఉడుతున్నావే? రేవుదొక్క పని ఆడ పాషేడున్నది అత్తమ్మ, నాకైతే కనబడతలేదు మరి. ఏయ్ మాటకు మాట ఎదురు మాట్లాడు బంద్ చేసి చెప్పిన మాటిను. సరే అత్తమ్మ. మీద మీద చీపిరి పట్ట ఆడించుకుంటూ ఉడుతుంది. రీతి రివాయిలేని ఊడ్చుడు. అవునే సిరి, బట్టలు విండి నాడు బాగా మాట్లాడతావు. ఎక్కడ మురికి ఆన్నే ఉన్నదేందే? ఈ పాలకు మురికి పోదా పిండితే? దీనికి మురికేడున్నది అత్తమ్మ, నేను మంచిగానే విండినా. మంచిగా విండితే గిట్లనే ఉంటదా ఈ పాలు కాడ? గిది ఇదేందత్తమ్మ మంచి చీరను పట్టుకొని మురుకున్నదంటాను? ఏందే పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడతాను? నీ అవ్వయ్య గిట్లనే అత్త మీదకి ఎదిరించి మాట్లాడమని చెప్పి రానే. ఊకుంటాడే బాగా మాట్లాడతాను. చెప్పిన పని జర పెయ్యికి ఎక్కించుకో. మళ్ళా విండి చీర అది ఎట్లా విండినావు? రీతిరువై లేని పనులు చేసుకుంటా ఏ పని చక్కగా చేయరాదు. చెప్తానని నేను లేదు.
మాటకు మాట మర్రబడుకుంటే సమాధానాలు చెప్తాంది. ఏందత్తమ్మా నేను అన్ని పనులు మంచిగానే చేస్తానా, అసలు నీ కళ్ళెందుకు మంచిగా కనబడతలేవో నాకు అర్థమైతలేదు మరి. ఏయ్ ఏందే మాటకు మాట మర్రబడి సమాధానం చెప్తాను? నీ అవ్వయ్య గిట్లనే ఎదురిచ్చి మాట్లాడమని చెప్పి రానే. చేసే పని జరా పెయిల భయం పెట్టుకొని చెయ్యి. ఈ షీరా మల్ల విండు ఎదురిచ్చి మాట్లాడడం నేర్చుకున్నది, పెద్దంతరం చిన్నంతరం లేకుండా. జరా కానీ పెయిల భయం పెట్టుకొని చెయ్యి. ఏమైంది సిరి, నువ్వు ఏడుతున్నావు? ఏడవకపోతే ఇంకేం చేయమంటావు? కాదు గట్లేందుకు అంటున్నావు? ఏమైంది? ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను ఒక్కరోజన్నా సంతోషంగా ఉన్నానా చెప్పు? ఏడవకపోతే ఇంకేం చేయమంటావు? ఎందుకు ఏడుతానమని అడుగుతాను. ఇప్పుడు ఏమైంది? నిన్ను ఎవరేమన్నారు? వాళ్ళు ఎవరో చెప్పు, వాళ్ళ సంగతి చెప్తా. నువ్వు అట్లా ఏడువకే, నాకు మంచి అనిపించలేదు. నేనేం చెప్పినా నువ్వు నమ్మవుతాయి, మళ్ళా మీదికెళ్ళి నన్నే అంటావు. నిన్ను ఏమనని? మా బుజ్జి కాదు, మా బంగారం కాదు, నిన్ను ఎవ్వలేమన్నారు చెప్పు ముందు. ఇంకెవరంటారు? మీ అమ్మే. ఏంది మా అమ్మనా? మా అమ్మే అనేది నిన్ను చెప్పు. ఏమంటే అందో రోజు నీకు తెలియదా? మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మీ అమ్మకు అస్సలే ఇష్టం లేదు. నన్ను కొంచెం అంటే కొంచెం కూడా ఓర్తలేదు. ఏ పని చేసినా నీకు పని చేయలేదని నన్ను నానా హింస పెడుతోంది. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, నిన్ను మోసం చేసినట్టు మాట్లాడుతోంది. నా గురించి నీకు తెలియదా చెప్పు? ఎంత పని చేసినా కూడా చెయ్యని పేరే చేస్తోంది. పోనీతి అని మా అమ్మ లెక్క అనుకున్నా, కానీ నా ఓపికను పరీక్షిస్తోంది. ఏం చేయమంటావు చెప్పు గిట్లా ఏడ్చుడు కాకపోతే? మా అమ్మ గురించి నీకు తెలియదా అని దాని మాటలు నువ్వేం పట్టించుకోకు, నేను చెప్తా గాని. అయినా కానీ నువ్వు పొద్దున్న నుంచి ఏం తిన్నట్టున్నావు, నాకు మస్తు ఆకలి అవుతుంది, పోయి అన్నం తిన్నాపా. అయ్యో ఆకలి అవుతుందా? సరేపా. అమ్మా, అమ్మా, ఏందిరా? నిన్న దాన్ని ఏమో అన్నవాడగా నేను. నేనేమన్నారా దాన్ని? అది అన్నదాన్ని చెప్పుడు సరే, నువ్వు నన్ను అడుగుడు సరే, మంచిగానే ఉన్నది. అరే నీ పెండ్లాం నా మీద లేనిపోని ఎక్కించి చెప్పి నిన్ను నన్ను ఎడవాపుదామని చూస్తాందిరా. గసండి పెండ్లాం నీ పెండ్లాం అది చెప్పిన మాటలు పట్టుకొని నన్ను అడుగుతావు రాచి. నేనేందో నీకు తెలియదా? నా గుణం ఏందో నీకు తెలియదారా? ఇలా పెండ్లాం మాటలు పట్టుకొని నన్ను అడిగేటోడు పోయినా వారా నువ్వు? సీర అట్లాంటి కాదే అమ్మా. అంటే నేను అసంటి దాన్ని నారా? ఇలా పెండ్లాం రాగానే పెండ్లాం కొంగు పట్టుకొని అటు ఇటు తిరుగుతాను. నేను కళ్ళకి కనబడతలే నారా నీకు? అమ్మ ఎందుకే గట్లా మాట్లాడతావు? నీకు తెలియదా అని? సిరి గొప్పింటి బిడ్డ, వాళ్ళ ఇంటికాడ కాలు కింద పెట్టకుండా బతికింది. దాన్ని చేసేది చుట్టూ పని మనుషులే ఉన్నారు. అది నన్ను నమ్మి మన ఇంటికి వచ్చింది. దాన్ని పని చేస్తలే ఇన్ చేస్తలే అని ఏమనకి, అదే మెల్లమెల్ల నేర్చుకునేది. నాకు గీడ పని ఉన్నది, పోయేత్తా. మళ్ళీ వచ్చేసరికి ఏళ్ళు పెట్టుకోకూరి, మంచిగా గూడుండూరి. సరేరా, నేను దాన్ని ఏమనా, అది నన్ను ఏమనుకుంటే చాలు. ఏమో మళ్ళాచారికి ఏం పని చేస్తారో మీరు ఇద్దరు. అవునే సిరి, నిన్న నేనేమననే నిన్ను వానికి లేనిపోని ఎక్కించి చెప్పినావు. నాకు అదే పని అత్తమ్మాయిగా చెప్పుడు. నిన్ను నేనేమననే అంతగాను? ఈ ఇంట్లో పని చేయరాదా? నీ అవ్వయ్య చక్కగా నేర్పలేదా అన్న? పనులు చక్కగా చేయరాదు కానీ ప్రేమించుడైతే అత్తది. నేనేం నీ కొడుకు చెప్పలే. నిన్న నువ్వు అన్న మాటలకు ఏడ్చుకుంటా కూర్చుంటే ఏమైందే సిరి అని అడిగిండు. నేనేం చెప్పలే, నాకు ఎప్పటికీ ఇది ఉండేదే కదా అన్నకంతే. అబ్బో అంతగానం నిన్నేమో అన్నాడట. ఈ పని చక్కగా రాదు కానీ ప్రేమించుడైతే అత్తది. ప్రేమించిన అంటాను. నేనేం నీ కొడుకుని ప్రేమించలే. నీ కొడుకే 4 సంవత్సరాలు నా ఎంబడి పడ్డాడు, పాపం అని పెళ్లి చేసుకున్నా.
అబ్బో అందుకే నానే గిట్లున్నావు. నీ అవ్వగారింటి కాడ ఎట్లున్నా మంచిదే గాని అత్తగారింటికి వచ్చినావు. ఇక్కడ చక్కగుండు నేర్చుకో. నీ అవ్వయ్య ఏం పనులు నేర్పియలేదు. ఏంతో నేర్పించారు అత్తమ్మ, ఎందుకు నేర్పియలే? నీలాగా పీల్చుక తినే అత్తతోని ఎట్లా మెదలాలో కూడా నేర్పించారు. మంచి చెప్తా కూడా చెడు లెక్కనే కనబడుతుంది. ఈ రోజులల్లా ఏం చెప్పేటట్లేదు. అయితమైనా గాని బువ్వకూర అనినావా? ఇంకా అంటలేదా? వండినత్తమ్మ పొయ్యి బాగా తినిపో. తినొచ్చేది అరిగేదాకా నన్ను తిట్టు మళ్ళా. అయ్యా నాకు అదే పనే. నువ్వు వండి పెట్టిన కొద్దీ తినుకుంటచ్చి నీ మీద పడి వరుతా నేను. ఆ పని కాకపోతే ఇంకే పని ఉన్నది నీకు? అమ్మా అమ్మా అగో వినిత, మంచిగా ఉన్నావా? అప్సరితోనే నీ ముఖం చూసినా కదా, ఇంకేడా మంచుకుంటా. అగో ఎందుకు గట్లా మాట్లాడతాను? నేను గట్లనే మాట్లాడతా గాని మా అమ్మేది? నాకేం తెలుసు, తిన్నది ఏడుకో పోయింది. నీ సొమ్మేదో తిన్నట్టు చెప్పబడుతుంది. మీరు తినేది కూడా మా అమ్మ సొమ్మే కదా. మేం తినేది మీ అమ్మ సొమ్మే, నువ్వు తినేది కూడా మీ అమ్మ సొమ్మే. ఏంది మాటలు మంచిగా రాని? మొదలు పెట్టింది ఎవరు? నువ్వే కదా. నీతో నాకెందుకని మా అమ్మ ఎటువైందో చెప్పు. ఇంకెడికి పోతుంది? అరగదాకా పక్కింటి కాడ కూర్చొని ముచ్చట పెడతది. పో. నీ సంగతి ఇట్లా కాదు, మళ్ళీ వచ్చి చెప్తా. చెప్పినావు కాని పో. అమ్మ దాయే. సిరి నా బిడ్డనేమన్నావే నువ్వు? నేనేమన్నత్తమ్మా, ఆమెనే వచ్చుడే కయ్యాన్ని దిగింది. ఎద్దు రంకలేసుకుంటా కయ్యానికి అత్తే ఏం చేయాలో మా పాలెని చూసి నేర్చుకున్నా. నేను గదే చేసిన. అంటే నా బిడ్డ ముక్కుకు మోదాడేసి కూర్చుండే పెట్టినావానే? ఓ అమ్మ అది అనలేదే, నువ్వు అనకు. అయినా ఏంది, అవ్వ బిడ్డలు ఇద్దరు కలిసి నా మీద పడ్డారు. నన్ను బతకనిస్తారా చంపుతారా? ఇగో చుట్టపు సుప్పుకు వచ్చినావు, ఎట్లా వచ్చినావో అట్లా తినిపో బిడ్డ. ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ చెప్పినావనుకో మంచిగా ఉండదు చెప్తానా. చూసినవానే అమ్మ, నీ ముంగటనే నన్ను ఎన్ని మాటలు అంటుందో అది. చూస్తానా అది ఎవరు చూసుకొని అంతగా మాట్లాడుతుందో నాకేం అర్థమైతలేదు. ఇసోంటి దానికి ఎట్లా సమాధానం చెప్పాను నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. చెప్తా దీని సంగతి. పాపిట ఇంట్లోకి రా. మా చెప్పిర్రు కాని పోండి. ఏంది అమ్మా అది చిన్నంతరం పెద్దంతరం లేకుండా నోటికి ఎంత అంతే మాట్లాడుతుంది? చెప్తాను కదా బిడ్డ, అదంతా మీ అన్న చేసిన ఏగి. మీ అన్నను చూసుకొని అది బాగా ఎగురుతాందే, ఎటుబడితే అటే మాట్లాడుతుంది. అట్లా అయితే వానికి ఏదో మందు పెట్టినట్టుంది. అది పెట్టిందంటావా బిడ్డ? అయినా వాడు పొద్దుగాల నా పెళ్ళాన్ని ఏమనకమ్మా అని చెప్పిపోయిండే. అంటే వాడు చెప్పినా నువ్వేమనకుండానే ఉంటావా? వానికి భయపడతానా ఎవరికి భయపడతా? నేను ఎవరికి భయపడా. అయినా దాన్ని ఇట్లా చూసుకుంటుంటా అంటే నాకు నచ్చలేదు. ఏదన్నా ఒక్కటి చెయ్యాలి. ఏం చేస్తావే అమ్మా? చెప్పుడు కాదు బిడ్డ, చేసి చూపిస్తా. ఏందే మీరు చెప్పేది నా సంగతి? మీ సంగతి నేను చెప్తావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సలరమాకర్ క్రియేషన్. ఎట్లుంది మా వీడియో? మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొంటి గంట ఉంటది, గట్టి గట్టి కొట్టూరి. బాయ్.